పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఇక క్యాబినెట్లో ఏపీ ఎంపీలు మోదీ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ సర్వం సిద్ధం. జూన్ మొదటి వారంలోనే మంత్రివర్గ విస్తరణ. ఆంధ్రప్రదేశ్కు అదనపు బాధ్యత దక్కే అవకాశం. పురంధేశ్వరికి కేబినెట్ ర్యాంక్ దక్కేనా? రాయలసీమ సీనియర్లకు కొత్త ఛాన్స్. పనితీరు ఆధారంగానే మంత్రుల ఎంపిక. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి మూడో విడత ప్రభుత్వం విజయవంతంగా మూడో ఏడాదిలో అడుగుపెడుతున్న తరుణంలో కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు చేర్పులు చేపట్టేందుకు ఢిల్లీ వేదికగా ముమ్మర కసరత్తు సాగుతుంది. పాలనలో మరింత వేగం పెంచడంతో పాటు మిత్రపక్షాల ఆకాంక్షలను గౌరవించే వ్యూహంలో ఈ పునర్వ్యవస్థీకరణ జరగనుంది. ఈ క్రమంలో కేంద్రంలో అత్యంత కీలక భాగస్వామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ అధికార పక్షం తెలుగుదేశం పార్టీకి ఈ విస్తరణలో ఎలాంటి ప్రాధాన్యత లభించబోతుంది? రాష్ట్రం నుంచి కొత్తగా ఎవరిని అవకాశం దక్కుతుందనే అంశంపై ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ తరఫున తెలుగుదేశం పార్టీకి చెందిన కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ కీలక బాధ్యతలో కొనసాగుతున్నారు. వీరిద్దరూ తమ శాఖల పరిధిలో చురుగ్గా పనిచేస్తున్నప్పటికీ ఏపీకి ఉన్న ప్రత్యేక అవసరాలు, రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని అదనపు ప్రాతినిధ్యం కల్పించాలని ప్రధాని భావిస్తున్నట్లు సమాచారం. వచ్చే లోక్సభ ఎన్నికలను రాష్ట్రంలో ప్రాంతీయ సమతుల్యతను బేరీజ్ వేసుకుంటూ కొత్త ముఖాలకు కేబినెట్లో చోటు కల్పించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జూన్ మొదటి వారంలోనే ఈ మార్పుల ప్రక్రియ ముగిసే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. ఈ విడత విస్తరణలో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పేరు ముందు వరుసలో ఉంది. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు 33% మహిళా కోటా అమలు దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో జాతీయ స్థాయిలో గుర్తింపున్న మహిళా నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధిష్టానం యోచిస్తుంది. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న సుదీర్ఘ అనుభవం, పరిపాలనా దక్షత ఉన్న పురంధేశ్వరికి ఈసారి ఏకంగా కేబినెట్ హోదా కల్పించే అవకాశాలు మెండుగా ఉన్నాయని పార్టీ అంతర్గత వర్గాల ద్వారా తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ కోటా కింద కేంద్రంలో మరో సహాయ మంత్రి పదవి లేదా ఒక కేబినెట్ హోదా దక్కే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు కోస్తా, ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు కావడంతో ప్రాంతీయ సమతుల్యత సాధించేందుకు ఈసారి రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక సీనియర్ ఎంపీకి అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా భావిస్తున్నారు. రాయలసీమలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి, అక్కడ పెండింగ్లో ఉన్న సాగునీటి, పారిశ్రామిక ప్రాజెక్టులకు కేంద్రం నుంచి వేగంగా నిధులు రాబట్టడానికి ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతుందని కూటమి నేతలు విశ్లేషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థికంగా, పారిశ్రామికంగా తిరిగి గాడిన పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రమిస్తున్నారు. ఈ తరుణంలో కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రానికి ఎంత ఎక్కువ మంది ప్రతినిధులు ఉంటే విభజన హామీల సాధనలో పాటు కేంద్ర నిధుల సాధన అంత సులభంగా అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇటు కేంద్రంలోని పెద్దలు కూడా చంద్రబాబు పరిపాలన అనుభవాన్ని గౌరవిస్తూ ఏపీ ప్రతిపాదనలు సానుకూలంగా స్పందిస్తున్నారు. అటు మిత్రపక్షాన్ని సంతృప్తిపరుస్తూనే ఇటు ఆంధ్రప్రదేశ్ సొంతంగా భారతీయ జనతా పార్టీ బలాన్ని పెంచుకునేలా సరికొత్త వ్యూహాత్మక అడుగులు పడుతున్నాయి. ఇటీవల జరిగిన అంతర్గత సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మంత్రుల పనితీరుపై, ముఖ్యంగా ఆధునిక సాంకేతికతను వాడుకోవడంలో కొందరు వెనుకబాటుతనంపై స్పష్టమైన అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పనితీరు సరిగ్గా లేని కొందరు ప్రస్తుత మంత్రులను నిర్మోహమాటంగా పక్కన పెట్టి వారి స్థానంలో కొత్త తరానికి సమర్థులైన నాయకులకు అవకాశం ఇవ్వాలని మోదీ గట్టి పట్టుదలతో ఉన్నారు. ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రస్తుత మంత్రుల పనితీరుపై ప్రధాని సంతృప్తిగా ఉన్నప్పటికీ కేవలం రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా మాత్రమే అదనపు పదవుల కేటాయింపు ప్రక్రియ సాగనుందని స్పష్టమవుతుంది. జూన్ మొదటి వారంలో అధికారికంగా వెలువడనున్న ఈ కేబినెట్ మార్పులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త సమీకరణలకు దారితీస్తున్నాయి. కొత్తగా ఎవరికి ఛాన్సులు వస్తాయి, ఎవరికి ప్రమోషన్ దక్కుతుందని ఈ ఉత్కంఠకు తెరపడాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. అయినప్పటికీ రాబోయే మార్పులు మాత్రం ఏపీ ప్రయోజనాలకు ఎంతగానో మేలు చేకూరుస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్రంలో ఏపీ ప్రాధాన్యత పెరగడం ద్వారా రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన వేగవంతం కానుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.